దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 5:30 గంటల కల్లా కౌంటింగ్ హాల్ వద్ద ఖచ్చితంగా ఉండాలి. అక్కడ బ్రీతింగ్ టెస్ట్ చేస్తారు. పాజిటివ్ వస్తే ఏజెంట్లుగా తీసుకోరు. ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుపోవాలి. తెల్ల కాగితాలు, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, 17C డూప్లికేట్ పేపర్లు తీసుకుపోవచ్చు. వాటర్ బాటిల్, ఫోన్, మైక్రో వాచ్ తీసుకుపోరాదు. కేటాయించిన టేబుల్ తప్ప ఇతర టేబుల్ దగ్గరకు పోవద్దు. వాటర్, టీ, టిఫిన్, మీల్స్ అన్ని లోపలే అధికారుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. అనారోగ్యము, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు ఆర్ఓ గారికి చెప్పి బయటకు రావాలి. ఒక్కసారి బయటకు వస్తే ఇక మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. బీపీ, షుగర్, అతిమూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు రాకుండా ఉండడం మంచిది. ఒకవేళ వస్తే వారి మందులు జాగ్రత్తగా తెచ్చుకొని వేసుకోవాలి. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కూడా ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా సహనం పాటించాలి. అంటే అధికారులు కానీ వ్యతిరేక పార్టీ వారితో కానీ అనవసర వాదనలు చేయొద్దు. అనుమానం వస్తే ఓటు ఆర్ఓ దగ్గరకు పంపమని చెప్పాలి. గొడవ పడితే బయటకు పంపాలని వారు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి తీక్షణ పరిశీలన అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం మంచిది. పోస్టల్ బ్యాలెట్లో ప్రధానంగా 3 భాగాలుంటాయి. పెద్ద కవరు, డిక్లరేషన్ పేపర్, చిన్న కవరు. అయితే ఏజెంట్లు గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్ద కవర్ లోపల చిన్న కవరు, డిక్లరేషన్ ఫారం ఉండాలి. ఈ ఫారం గమనించుకోవాలి. అందులో ఓటరు, గెస్టెడ్ అధికారి సంతకం ఖచ్చితంగా ఉండాలి. మిగతా స్టాంపులు లాంటివి పట్టించుకోనవసరం లేదు. డిక్లరేషన్ ఫారం తర్వాత చిన్న కవర్ ఓపెన్ చేయాలి. అంతే తప్ప డిక్లరేషన్ ఫారం లేకుండా చిన్న కవర్ ఓపెన్ చేయొద్దు. చిన్న కవర్లో పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో ఆమోదించాల్సిన అంశాలేంటో కూడా ఇప్పుడు చూద్దాం. తనకు ఇష్టం వచ్చిన గుర్తుపై పెన్తో గుర్తు పెడతారు. అది టిక్కా, రౌండా, ఇంటూనా, 2-3 స్టార్లు టిక్ కొట్టడం ఎలా ఉన్నా ఓటు అంగీకరించాలి. గుర్తు ఎక్కడ మొదలైంది, ముఖ్యంగా అవతలి గడిలోకి పోయినా కూడా మొదలు ఎక్కడ పెట్టారు, మోర్ దెన్ 50% ఏ గుర్తు మీద ఉందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అవతలి వారు పెట్టినప్పుడు అధికారులు దాన్ని ఆర్ఓ దగ్గరికి తీసుకుపోవాలి. బ్యాలెట్ పేపర్ చినిగిపోయినా, గుర్తు సరిగా లేకపోయినా ఆర్ఓ వద్దకు పంపాలి. అసలు ఎవరికి ఓటు వేయకపోయినా ఒకరికంటే ఎక్కువ మందికి ఓటు వేసినా ఇన్వాలిడ్ అవుతుంది. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏజెంట్లు అధికారుల చర్యలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మోహమాట పడకూడదు. గుర్తు జాగ్రత్తగా ఎక్కడ వేసింది చూడాలి. ఆ గుర్తు ఉండే ట్రేలో వేశారా లేక పక్క గుర్తు ఉండే ట్రేలో వేశారా అని చూడాలి. 50 లెక్కన కట్టలు కడతారు. కట్టలు కట్టే సమయంలో ఒకే గుర్తుపై ఉండేవి కడుతున్నారా లేక మార్చి కడుతున్నారా గమనిస్తూ ఉండాలి. ప్రతి రౌండ్కు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చింది కాగితంలో రాసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ లెక్క, ఆర్ఓ లెక్క, ఏజెంట్ లెక్క సరిగ్గా ఉండాలి. అవసరాన్ని బట్టి టేబుల్స్ వేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం చేసే ముందే సర్వీస్ ఓట్లు ఎన్ని వచ్చాయో ఆర్ఓ డిక్లరేషన్ ఇవ్వాలి. తర్వాత వచ్చిన వాటిని స్వీకరించరాదు. ప్రధానంగా గమనించాల్సినవి ఇంకా కొన్ని విషయాలున్నాయి, అవి కూడా గమనించుకోవాలి. ఏజెంట్లు ముందుగా తొందరపడి అబ్జెక్షన్ రైజ్ చేయొద్దు. వారు అవతల వాళ్ళు వేసిన అబ్జెక్షన్ చట్టబద్ధమా కాదా అని గమనించుకోవాలి. అధికారి నిర్ణయం సరైనదైతే గమ్మునుండాలి, లేదంటే వ్యతిరేకించాలి. పరుష పదజాలంతో మాట్లాడరాదు. మ్యాన్ హ్యాండ్లింగ్కు దిగరాదు. బయటకు పంపే విధంగా ప్రవర్తించరాదు.